ముగ్గురు కోడళ్ళు. అనగనగా రామాపురం అనే గ్రామంలో ఒక అత్త, ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు ఉండేవారు. ఆ ముగ్గురు కోడళ్ళకి ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక తగువులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు నేను వడ్డించాలని వంతలకు పోయేవాళ్ళు. ఓసి మీదుంపల దగ్గ గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ళ తగువులు తెగేవి కాదు. చివరకు విసిగెత్తి ఇంట్లో చేయవలసిన పనిపాటలు అత్త ముగ్గురికి పంచిపెట్టింది. భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తళ్ళు వేసి మంచినీళ్ళు పెట్టాలి. రెండో కోడలు అన్నీ వడ్డించాలి. మూడో కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాట్లతో కోడళ్ళు పోట్లాట మానేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదు అని అనుకుంది. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఇంటికి చుట్టాలొచ్చారు. అత్త కోడళ్లను పిలిచి ఎవరి పనులు వారు త్వరగా శుభ్రంగా చేసుకుని వెళ్ళండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కొని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించి వెళ్ళింది. అంత త్వరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తేసి దిబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉండిపోయారు. అత్త ముఖం ఇంత చేసుకొని ఇదేంటర్రా అని అడిగింది. ఏముంది, మీరు చెప్పినట్టే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసేసుకున్నాం అత్తయ్య అన్నారు ముగ్గురు కోడళ్ళు. ఎంత కష్టపడినా వీరి మధ్య తగువు తీర్చడం తన వల్ల కాదనుకొని వారి మారాన వాళ్ళని తగువులకు వదిలేసింది అత్త. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.